హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం సంబంధించి రేపటి నుంచి వచ్చే దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తుంది. సో ఫస్ట్ ఈ 6 ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించి ఒక పథకానికి సంబంధించి అయితే అమలు చేయడం జరిగింది. ఈ 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు మాత్రం ఒకే అప్లికేషన్ ఫామ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో రేపటి నుంచి ఈ అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది జనవరి 6 తారీఖు వరకు అయితే. సో ఈ ప్రజాపాలనకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు, ఈ 5 గ్యారంటీలకు సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలని ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గానైతే ఈ అప్లికేషన్ ఫామ్ను అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో నేను ఈ అప్లికేషన్ ఫామ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే రేపటి నుంచి అయితే మీ గ్రామాల్లోనే అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, ప్రజాపాలన 28 డిసెంబర్ 2023, 6 జనవరి 2024 ప్రజాపాలన దరఖాస్తు అనేది ఏ విధంగా ఉంటుంది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయుత పథకం, ఈ పథకాలన్నింటికైతే ఈ ఒక్క ఫామ్లోనే ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ కుటుంబ యజమాని వివరాలు అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుదారు వివరాలు, దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు ఫీమేల్దే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ దరఖాస్తు సంఖ్య అనేది మీరు ఆ గ్రామంలో అధికారులు అనేది ఫిల్ చేస్తారు అది. సో ఇక్కడ దరఖాస్తు ఇంటి యజమాని పేరు మీరు ఆధార్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఫిల్ చేయండి. స్త్రీ అయితే స్త్రీ, పురుషుడు అయితే పురుషుడు, టిక్ మార్క్ చేయండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతరులు, ఇందులో మీరు ఏదైతే అది టిక్ మార్క్ చేసుకోవచ్చు. పుట్టిన తేదీ ఇది కూడా ఆధార్లో యాజిటీస్గా ఏ విధంగా ఉందో అదే విధంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. రేషన్ కార్డు నెంబరు, ఇక్కడ ప్రతి ఒక్కరికైతే ఒక డౌట్ అయితే ఉంది, ఇది వరకు రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది. సో ఇక్కడ గవర్నమెంట్ చెప్తున్న ప్రకారం అయితే ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ దగ్గర రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు లేదు అని అయితే ఫిల్ చేయండి. ఒకవేళ రేషన్ కార్డు ఉంటే ఆ రేషన్ కార్డు నెంబర్ అనేది ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్, వృత్తి, ఏ పని చేస్తున్నారు అనేది అది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు దరఖాస్తుదారుని ఫోటో, హాఫ్ సైజ్ ఫోటో అయితే ఒకటైతే అంటించండి. సో నెక్స్ట్ కుటుంబ సభ్యుల వివరాలు. ఈ ఆధార్ కార్డు ఉన్న వాళ్ళైతే ఆధార్ కార్డులో ఎంతమంది ఈ నేమ్స్ ఉన్నాయో అంతమంది నేమ్స్ ఇక్కడ కుటుంబ యజమానితో సహా రాయాలి. పేరు, దరఖాస్తుదారునితో సంబంధం, అంటే ఇప్పుడు ఇక్కడ రాశారు కదా దరఖాస్తుదారుని ఇంటి యజమాని పేరు అని, ఆ ఇంటి యజమానికి ఇప్పుడు మీరు సభ్యుల దరఖాస్తుదారునికి సంబంధం ఏమవుతారు అనేది, అంటే సన్ అయితే సన్, డాటర్ అయితే డాట్, వైఫ్ అయితే వైఫ్, ఇట్లా ఈ విధంగా రాయండి. మేల్ అయితే మేల్, పుట్టిన తేదీ, వారి యొక్క ఆధార్ నెంబరు, అట్లా ఆధార్లో రేషన్ కార్డులో ఎంతమంది నేమ్స్ ఉంటే అంతమంది ఫిల్ చేసి ఇక్కడ పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్ అయితే ఫిల్ చేయండి. సో ఇది నెక్స్ట్. తర్వాత అడ్రస్ అనేది చిరునామా, ఇంటి నెంబరు, వీధి, విలేజ్ అయితే ఇంటి నెంబరు, విలేజ్ రాయండి. గ్రామం, మున్సిపాలిటీ, గ్రామం అయితే గ్రామం, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, వార్డు నెంబర్ రాయండి. మండలం, జిల్లా. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే అభయహస్తం గ్యారంటీ పథక లబ్ధి పొందడానికి వివరాలు, కావాల్సిన పథకాలు అనేది ఈ కింది నుంచి అయితే ఉంటాయి. సో ఫస్ట్ స్టార్టింగ్ అయితే అవి యజమానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు మహాలక్ష్మి పథకానికి ఎలిజిబుల్ అయి ఉంటే ప్రతి నెల 2500 ఆర్థిక సహాయం మీకు కావాలనుకుంటే టిక్ మార్క్ చేయండి. సో 500కే గ్యాస్ సిలిండర్, ఇది కూడా కావాలనుకుంటే టిక్ మార్క్ చేయొచ్చు. నెక్స్ట్ గ్యాస్ కనెక్షన్ నెంబర్, ఆ గ్యాస్ కనెక్షన్ మీద నెంబర్ ఉంటుంది కదా మీకు, ఆ నెంబర్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే కన్సూమర్ నెంబర్ అని ఉంటుంది కదా, దానిపైన ఉంటుంది ఆ గ్యాస్, మీ బుక్ పైన ఆ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, అంటే మీరు భారత గ్యాస్, హెచ్పి గ్యాస్ అయితే హెచ్పి గ్యాసు. సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య, అంటే మీరు ఒక సంవత్సరంలో ఎన్ని గ్యాస్ సిలిండర్లు యూజ్ చేస్తున్నారు. ఒక గ్యాస్ సిలిండరు 3 months వచ్చింది అనుకోండి, 1 yearలో 4 అనేది 4 యూజ్ చేసుకుంటే 4 అని ఇవ్వండి. లేదు మంత్లీ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది యూజ్ చేస్తున్నారంటే సంవత్సరానికి 12 అనేది అక్కడ ఇవ్వండి. రైతు భరోసా పథకం, మీకు వ్యవసాయ భూమి ఉన్నట్టయితే రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 అనేది ఇస్తున్నామని గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసింది కదా. సో రైతు అయితే టిక్ మార్క్ ఇవ్వండి, కౌలు రైతు అయితే టిక్ మార్క్ ఇవ్వచ్చు. పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్లు ఇవ్వండి. సాగు చేస్తున్న భూమి ఎంత ఉందనేది ఇక్కడ ఎంటర్ చేయండి. వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 అయితే మీరు కూలీలు అయితే టిక్ మార్క్ ఇచ్చేయండి. ఉపాధి హామీ కార్డు నెంబర్, జాబ్ కార్డు నెంబర్ ఉంటే జాబ్ కార్డు నెంబర్ అనేది ఇవ్వండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చే పథకం ఇందిరమ్మ ఇండ్ల పథకం. ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఈ పథకం అనేది వస్తుంది. సో ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం, ఇప్పుడు మీకు 5 lakhs కావాలనుకుంటే టిక్ మార్క్ అనేది ఇవ్వండి. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అనేది
వస్తుంది. అమరవీరులు మరియు ఉద్యమకారులు, ఒకవేళ మీరు మీ కుటుంబంలో ఎవరైనా అమరవీరులు అంటే తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారు ఉద్యమకారులు అయితే వారికి 250 చదరపు గజాల ఇంటి స్థలం కూడా ఇస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా. సో అమరవీరుల కుటుంబం ఉన్నట్టయితే టిక్ మార్క్ చేయండి. అమరవీరుల పేరు, అమరులు ఎప్పుడైతే అమరులైలో వారి సంవత్సరం, ఎఫ్ఐఆర్ నెంబర్, ఒకవేళ మీకు కేసు బుక్ అయితే ఆ ఉద్యమ కాలంలో ఆ ఎఫ్ఐఆర్ నెంబరు, ఒకవేళ అతను అమరుడైతే ఒకవేళ డెత్ సర్టిఫికేట్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? అవునైతే అవును, లేదైతే లేదు. ఇక్కడ ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటే ఆ సంవత్సరంలో ఎప్పుడు ఎఫ్ఐఆర్ అయిందో ఆ ఎఫ్ఐఆర్ నెంబరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఒకవేళ జైలుకి వెళ్తే వాటి జైలుకు సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. జైలు పేరు, స్థలం, ఎటువంటి శిక్ష పడేది, శిక్షాకాలం ఎంత అనేది. సో నెక్స్ట్ ప్రగతి పథం. ఇక్కడ నెక్స్ట్ గృహజ్యోతి అండి. గృహజ్యోతి కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల వరకు అయితే ఉచిత విద్యుత్ ఇస్తామని అనౌన్స్ చేసింది కదా. మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం ఒకవేళ మీకు 100 యూనిట్ల లోపే ఉంటే టిక్ మార్క్ ఇవ్వండి. లేదు 100 నుంచి 200 యూనిట్ల వరకు మీకు కాలుస్తే, ఒకవేళ 100 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకు అయితే అందులో టిక్ చేయండి. 200 యూనిట్ల కంటే ఏబో మీకు యూనిట్లు యూజ్ చేసుకున్నట్టయితే మీకు మీ కరెంటు బిల్లు పైన చూసుకోండి మంత్లీ, అక్కడ మీరు ఎన్ని యూనిట్లు యూజ్ చేస్తున్నారని దానిపైన మీరు ఎంత మ్యాక్సిమం అయితే అన్ని టిక్ మార్క్ పెట్టేయండి. గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య, అక్కడ యూఎస్సీ నెంబర్ అని ఉంటుంది కదా, దానిపైన బిల్ పైన ఆ నెంబర్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ చేయూత పథకం, అంటే ఈ పథకం కింద అయితే 4000 పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ 2000 నుంచి 4000. సో ఇప్పుడు 4000 వచ్చిన వాళ్ళకు వికలాంగులకు అయితే 6000 వస్తుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, చూడొచ్చు. ప్రస్తుతం పింఛను పొందుతున్న వారు దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అయితే అవి ఇంక్రీజ్ అయిపోతాయి పెన్షన్స్. 2000 వచ్చిన వాళ్ళకు 4000 వచ్చిన వాళ్ళకు 6000. మొత్తానికే ఎటువంటి పింఛన్లు రాని వారైతే అప్లై చేసుకోండి. దివ్యాంగులు అయితే దివ్యాంగులు, సాధారణ సర్టిఫికేట్ నెంబరు, ఎటువంటి పెన్షన్ అప్లై చేసుకున్నారు, వృద్ధాప్యమా, గీత కార్మికుల, డయాలసిసా, బీడీ కార్మికుల, వితంతా, మీకు అందులో ఏది ఎలిజిబుల్ అయితే అది టిక్ మార్క్ పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జతపరచవలసిన జిరాక్స్లు. చాలామందికి అయితే ఒక డౌట్ అవుతుంది, ఎటువంటి జిరాక్స్లు అనేది ఇక్కడ సబ్మిట్ చేయాలనేది. ఒక 2 ఫామ్స్ అయితే సబ్మిట్ చేయమని చెప్తుంది గవర్నమెంట్. ఒకటి ఆధార్ కార్డ్ జిరాక్స్, ఒకటి తెల్ల రేషన్ కార్డు. ఈ 2 మాత్రమే జిరాక్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వీటితో పాటు. అలాగే యజమాని సంతకం, తేదీ, మీరు ఎప్పుడు అప్లికేషన్ ఇస్తున్నారో ఆ తేదీ అయితే మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ప్రజాపాలన దరఖాస్తు రసీదు. ఈ రసీదు అనేది ఈ అప్లై చేసిన వారికి ఇవ్వడం జరుగుతుంది. సో జిల్లా, వార్డు కోడ్ నెంబర్, జీపీ అంటే గ్రామ పంచాయతీ వార్డు ఏదైతే అది అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు సంఖ్య ఇది వాళ్ళే మెన్షన్ చేస్తారు, మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే అప్లై చేశారో వారి పేరు, తండ్రి భర్త పేరు, మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల, గృహజ్యోతి, చేయూత కొరకు సమర్పించిన దరఖాస్తు స్వీకరించడమే. అంటే ఇందులో మీరు ఈ 5 గ్యారంటీల్లో ఏ పథకానికి అప్లై చేసుకున్నారో ఆ పథకానికి టిక్ చేస్తారు. లేదు ఇందులో మీరు అన్నిటికీ ఎలిజిబుల్ అయితే అన్నిటికీ టిక్ మార్క్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ గ్రామం, మున్సిపాలిటీ, గ్రామం అయితే గ్రామం, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, వార్డు నెంబర్, మండలం, జిల్లా, తేదీ ఇవన్నీ మెన్షన్ చేయాలి. అధికారి యొక్క సంతకం, మీ అప్లికేషన్ అనేది ఎవరు తీసుకుంటారో, ఎంపీడీఓనా, ఎంఆర్ఓనా, వారి యొక్క సంతకం అయితే ఇక్కడ ఉంటుంది, వారి వేలిముద్ర, హోదా. సో ఇది ఫ్రెండ్స్, అన్ని 5 గ్యారంటీలకు సంబంధించి ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క దరఖాస్తు అనేది లేకుండా ఈ ఒకే ఫామ్లోనే ఈ 5 గ్యారంటీలు అనేది ఈజీగా ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్. సో ఇది ఫ్రెండ్స్, మీకు క్లియర్గానైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒక్కొక్క పథకానికి సంబంధించి ఇదే ఫామ్లో ఉంటుంది, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఏమి ఉండదు. అన్ని పథకాలకు సంబంధించిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే 6 గ్యారంటీలు అనేది చెప్పిందో ఆ 5 గ్యారంటీలు అనేది ఫస్ట్ ఇందులో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా మన వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఇంకా కొంతమందికి మన వీడియో అనేది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.